ఇంత ఎన్లార్జ్ అవడానికి ఈ 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్టయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్కి ఆ 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని ఆ 2 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2టికి అసలు ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గొప్పకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అందం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలో అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 day ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలంటే 1 day డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, టైమ్, మనీ అండ్ మ్యాన్ పవర్. These 3 are the very, you have to invest wisely, aiming to get maximum out with minimum input. ఇవన్నీ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైము, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది ఇక్కడ. 6 గంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పడుతుంది. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాల నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు ఏది మీరు ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈరోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం చెప్పాం కంటే, నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా చెప్పండి? అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ in India is taking place in the early hours because it is a fatigue. Driver ki ati workload, alage నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ one of the director is expired. Why? Because 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఫ్యాటిగ్, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ తోటి. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని. ఎన్లార్జ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్ పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అదని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే, ఎర్ర బస్సు దిగదు. ఓకే, నువ్వు కడితే దిగుతారు తర్వాత ఆటోమేటిక్గానా. కానీ దార్శనికత అనేది ఉండాలి కదా, ముందు చూపు అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత ఉంది. ఈరోజు 350 ఎకరాలు ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. అతను ఏమన్నారు, ఇంకొక 800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కదా ఇక్కడ సిటీ సెంటర్లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో 10 megawatts ఏమో పోర్ట్ వాళ్ళు ఏమో సోలార్ ప్లాంట్లు అవన్నీ పెట్టిన ల్యాండ్ అంతా పక్కదే కదా, ఎయిర్పోర్ట్ పక్కదే కదా. అండ్ సమ్ ప్రోనింగ్ ఆఫ్ ది హిల్స్ చెప్పాను, ఎందుకంటే 40 హిల్స్ ఏమో కొంచెం ఏమో అటువైపు 2వ వైపు ల్యాండింగ్ ఏమో అడుగుతున్నాయి, అది ప్రోనింగ్ చేయమన్నారు.
కొంచెం చెక్కాలన్నమాట. 2 వైపులు ఫ్లైట్లు దిగిపోతాయి. 2వ రన్వే వేసేసుకోవచ్చు ఈజీగానా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గొల్లైపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే ఇల్లిపోద్ది. ఇష్టాసారంగా అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడతాను అమరావతిలోని, ఇక్కడ కూడా ఊరికనా అవసరం లేని దగ్గర నువ్వు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎందుకు చంపుతావని నేనేమో ఈరోజు నేను ప్రశ్నిస్తావని అనమాట. లోకేష్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్. యూ డోంట్ ల్యాండ్ ఇన్ ద భోగాపురం. చంద్రబాబు నాయుడు, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ ద వైజాగ్ ఎయిర్పోర్ట్. అంటే నీకొక సోకు మాకొకట. పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు చెప్పండి? వైజాగ్ ఎయిర్పోర్ట్. అదే భోగాపురం ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చౌపల మీద వెళ్తాను. లేదంటే భోగాపురం ల్యాండ్ అవుతే ఇక్కడ చౌపల మీద వస్తావు. సో ఇది టైం కిల్లింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నేను వాయిస్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్గా నేను మాట్లాడుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దార్శనికత చెప్పారు. ఆ పోర్ట్ ఏదైనా సరే, వన్ థింగ్ హి హస్ అండర్స్టూడ్, శ్రీకాకుళం విజయనగరంకి నేను ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. నేను అడుగుతాను ఈరోజేమో ఇదే లోకేష్కి, ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ సిట్టింగ్ అక్రాస్ ద వైఎస్ఆర్సిపి, హూ హెస్ డన్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్? 70% of the airport works has been done by Jagan Mohan Reddy only. 70% of the works has been done. 2,200 acres of the land acquisition చేసి, ల్యాండ్ పూలింగ్ చేసి, వాళ్ళకి 22 లక్షలు చెప్పినేమో రైతుకి డబ్బులు ఇచ్చి వాళ్ళకేమో మళ్ళీనేమో వేరే లేఅవుట్ వేసి, ఒక్కొక్కరికి ల్యాండ్ పూలింగ్లో 5 సెంట్లు భూమి ఇచ్చి 9.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేశాడు. అది దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వచ్చేస్తే ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే ఏమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఫంక్షన్స్ అవన్నీ. డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్సులను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతా చేస్తాడు. 2023 ఎలాంటిని దించాడు అక్కడికి. రన్వే 3.5 కిలోమీటర్స్ రన్వే, అటువైపు 3.5, ఎవ్రీథింగ్ హస్ బీన్ డన్.